నమ్మిన వారిని నట్టేట ముంచే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. ధర్మపురి గోదావరి నీటిని సిద్దిపేట గజ్వేల్కు తరలించాలని బీఆర్ఎస్ నాయకులు ప్రణాళికలు చేశారు. కేసీఆర్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని తెలిపారు. రాబోయే రోజుల్లో ధర్మపురి ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ విషయంలో కూడా ఎక్కడ కూడా ఇందిరమ్మ విషయంలో కూడా ప్రజలకు ఆ పథకాన్ని అమలు చేయక నట్టేట ముంచింది, నమ్మక ద్రోహం చేసింది, ప్రజల్ని నమ్మించి మోసం చేసింది అని చెప్పి మాట్లాడినప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకత్వానికి నాయకులకు ఒకటే మాట చెప్పదలుచుకున్నా. నమ్మినలకు నట్టేట ముంచే గుణము, నమ్మిన ప్రజల్ని పచ్చి మోసం చేసే ఒక నాయకత్వము మీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మీ మాజీ మంత్రులకు, మీరు 2014 నుంచి 23 వరకు మేమే రాజులం మేమే మంత్రులమని పరిపాలించిన మీకుంటుంది. ఒకసారి గుండెమే చేసుకొని పునరాలోచన చేసుకోండి. మీరు మన ప్రాంతానికి సంబంధించిన నీళ్లు మన ప్రాంతంకి వెళ్ళి ధర్మపురి నియోజకవర్గం ఉన్నటువంటి మేడారం రిజర్వాయర్ దగ్గర ఏర్పాటు చేసుకొని చొప్పదండికి, కరీంనగర్కు, సిద్దిపేట దొరగారి ప్రాంతానికి, గజ్వేల్ దొరగారి ప్రాంతానికి, సిరిసిల్ల దొరగారి ప్రాంతానికి పోతే ప్రేక్షక పాత్ర వహించి సుమారు 4 నెలలు పరిపాలనకు సంబంధించినటువంటి ఏదైతే ఎలక్షన్ కోడ్ కింద పక్కకు పెడితే మేమున్న 17 నెలల లోపల అక్కసు పెట్టుకుంటూ ఇక నోరు దేవుడు ఇచ్చిండు కదా అని చెప్పి ఎదుటి వాళ్ళని బట్టగాల్చి మీద పడేసి మీ నాయకుడు నేర్పించినటువంటి ఆ తత్వం అన్నట్టు